బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఒకటి లావణ్య చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నారు శేఖర్ భాష గారు, నా దగ్గరికి రమ్మని చెప్పండి, నా జీవితంలో జరిగిన ప్రతిదీ వివరిస్తాను. ఆ వివరణ లేదో మీడియా ముందే ఇవ్వండి, ఆ ఫ్యాక్ట్ చెక్ మేము చేసుకుంటాం అంతే. ఆమె ఉద్దేశం ఒకటే అండి, నా పర్సనల్ లైఫ్ నా లైఫ్ లో మీరు రాకుండా ఉండాల్సింది. నేను ఎలా పర్సనల్ గా బతకండి, మీడియా ముందుకు మీరు ఎందుకు వచ్చారండి? అంటే మీడియా ముందుకు ఆమె పెట్టుకునే, ఇప్పుడు చాలా మంది మీడియా ముందుకు వస్తారు, నా హస్బెండ్ ఇలా కొట్టాడు ఇలా తిట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ వేలు పెట్టరు కదా, మీరే పర్సనల్ గా ఎందుకు వచ్చారు అని ఆమె. అదేమ్మా, ఇప్పుడు అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మగాన్ని దోష చేసి కార్నర్ చేసి నాన్న వేసుకున్నారు. లేదండి అది తప్పు. అయితే అప్పుడు ఆయనకి కూడా ఒక డిఫెన్స్ ఉంటది కదా, ఆయన నేను చెప్పుకోవాలి అనుకుని చెప్పి పంపించాడు. ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ లో నిజం ఉంది చూడండి, ఆయన పంపించిన కాల్ రికార్డు లో నిజం ఉంది చూడండి అని మాత్రమే నేను చెప్పాను తప్ప, ఈవిడ పూర్వాశ్రమంలో ఏ ఎఫ్ఐఆర్లు పెట్టుకుందో లేకపోతే ఏవో నా 12 ఏళ్ళతో ఎవరితో జరిగింది ఇప్పుడు ఏమన్నా తీసుకొస్తుంది కదా, అవన్నీ తీయాలని నలుగురు ఇంక 100 ఉన్నాయి. నేను కూడా ఒక నలుగురిని కూర్చోబెట్టి కాల్స్ పెట్టి ఇది వట్టాలు చేసావు ఇప్పుడు వాడు మాట్లాడుతారు, అట్లా 100 మంది వచ్చి మాట్లాడిస్తారు కావాలంటే. అవన్నీ పాయింట్లెస్. నువ్వు చేసిన కంప్లైంట్లు, నువ్వు సంతకం పెట్టిన కంప్లైంట్లు నీ మాటలతో ఉన్నదని మాట్లాడతాను. నీకు ఏం చెప్పాలనుకుంటా నువ్వు మీడియా ముందు పెట్టు. నా దగ్గరికి వస్తే చెప్తా ఎందుకు మీడియా ముందు పెట్టు. నీకేం ఛానల్స్ తక్కువ వచ్చి పెట్టు నన్ను అడుగుతారు. నేను ఎందుకు రాకూడదు? నేను అడుగుతున్నాను కాబట్టి రాకూడదు. నీ బండారం బయట పెడుతున్నాను కాబట్టి రాకూడదు అని భయపడుతున్నావు అంతే. ఇట్లాంటి మాట్లాడతారు అంతే. కాదు లావణ్య, మీరు కూడా శేఖర్ భాష భార్య కడుపుతో ఉంది, ముందు ఇంట్లో అవసరం లేదు. నీకు దమ్ముంటే నేను అడిగిన వాటిలో నిజం ఉంది అనిపిస్తే నువ్వు చేసుకో, ఎందుకు అడగద్దు. మనిషి నోరే నొక్కడం ఏంటి? నేను క్లియర్ గా పోలీస్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాను, ఇంకేమన్నా చూపిస్తున్నానా? నీలాగా ఎవడన్నా పట్టుకొచ్చి చూపించి. అందుకే ఇందాక మనం టీవీ నుంచి ఇందాక కాల్ తీసుకుంటా అంటే కూడా నేను తీసుకోను అన్నది అందుకే. సరే నేను ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నాను అని. సరే ప్రపంచం అంతా నీ బాధనే ఫీల్ అవ్వాలి, వాళ్ళ బాధ చెప్పకూడదు. లావణ్య ఫైనల్ గా ఒక్క మాటలో శేఖర్ భాషకి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అతనికి అనవసరం. నేను ఇప్పుడు మీడియా ముందుకు వస్తే నేను ఇక్కడ ఉంటాను, నేను రాజు దగ్గర ఉంటాను, రాజు ఇక్కడికి వస్తాడు, లేదా మేము కేసులు పెట్టుకుంటామో గొడవ పడతామో. నాకు అనవసరం అని చెప్పడానికి ఎవరండి అసలు? నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, హక్కు నాది చూపించి నేను మాట్లాడతాను. నువ్వు ఫ్యాక్ట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. నువ్వు అసలు నేను మాట్లాడకూడదనే హక్కు ఎవరిచ్చారు వీడికి? రాజ్యాంగం ఇచ్చిందా? అదైతే మనం చెప్పలేము రావద్దు మాట్లాడొద్దని. కాకపోతే ఆయనకి అనిపించాలని మానేయాలి తప్ప నువ్వు నేను ఆపేయడానికి అవ్వదు రావణ్య, అది కుదరదు ఎవరైనా గానీ. ఇప్పుడు లైఫ్ గురించి, నా మోడెస్టీ గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు అతనికి. నేను ఏది చేసినా నువ్వు మాట్లాడిన ఆడియో నుంచి, నువ్వు పెట్టిన కంప్లైంట్స్ నుంచే కోట్ చేస్తున్నాను. నేను వేరే ఏమీ కోట్ చేయట్లేదు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.